అందరికీ గుడ్ మార్నింగ్. ఈ ఎస్ఆర్ ఫామ్ తీసుకొని నేను ఆఫీస్ దగ్గరికి పోయినా. మా సార్ అది ఓకే అయింది, నాది ఓకే కాలే, నాది పక్కకు పెట్టేసిండ్రు. ఎందుకు సార్ నాది పక్కకు పెట్టేసిండ్రు, మా సార్ది ఓకే అయిందని అడిగితే ఆ సార్ వాళ్ళు ఏం చెప్పారంటే, అమ్మ నువ్వు 2002లో ఓటు వేయలేదు కాబట్టి మీ అమ్మదైనా పర్వాలేదు, మీ నాయనదైనా పర్వాలేదు, వాళ్ళు 2002లో వేసిన ఓట్ల లిస్టు ఒక సంఖ్య ఉంటుంది, ఆ సంఖ్య మాకు చెప్తే ఈడ మీది ఓకే అవుతుంది అని చెప్తుర్రు. మనం ఇప్పుడు పోయి అమ్మ వాళ్ళని అడిగి, అమ్మోళ్ళకి ఒకరు చిన్న ఫోన్ ఉంటుంది, ఒకరికి పెద్ద ఫోన్ ఉంటుంది, అమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తే అమ్మ నాకు తెలియదు అంటారు. వాళ్ళు ఎప్పుడో వేసిండ్రు కాబట్టి వాళ్ళకు కూడా గుర్తులేదు, అట్లా ఎట్లా మర్చిపోతారని వీళ్ళు అడుగుతురు. మనం కూడా సమాధానం చెప్తున్నాం. అయినప్పటికీ కొంతమంది ఏమంటారు అంటే, మగోళ్ళ ఓకే అవుతున్నాయి, ఆడోళ్ళ ఓకే అవుతలేదు, ఆడోళ్ళని తొలగించాలని ఒక ప్రయత్నం జరుగుతుందని కూడా అంటుర్రు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలన్నా చేసుకొని ఇంట్లో ఉన్న మగోళ్ళు అయితే మన మాట వింటారు కదా. మనం ఓటు ఎవరికి వేయమంటే వాళ్ళకే వేస్తారు, మీరు ఏం టెన్షన్ పడకండి. అదొకటి, మాకు ఓటు వస్తుందో రాదో, ఓకే అవుతుందో కాదని మస్తు మంది టెన్షన్ పడుతురు. ఎందుకు అట్లా టెన్షన్ పడుతురు? తినకుండా చేయకుండా పోయి లైన్లో నిలబడి కొంతమంది బీపీలు షుగర్లు ఉన్నోళ్ళు ఉంటారు. అట్లా టెన్షన్ ఏం పడకండి, అది ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళది ఎందుకు ఓకే అవుతుంది మగోళ్ళదంటే, వాళ్ళ అమ్మ నాయన అక్కడనే ఉంటారు కాబట్టి, వాళ్ళ లోకల్ కాబట్టి ఒకటేసారి సర్వే నెంబర్ తీయగానే అలా దొరుకుతుంది, తొందరగా ఓకే అయిపోతుంది. మనం వేరే వేరే డిస్ట్రిక్ట్ల నుంచి కూడా వచ్చిన వాళ్ళం ఉన్నాం కదా, అవి కొద్దిగా సేకరించే వరకే కొద్దిగా టైం పడుతుంది. ఒకవేళ మనం ఓకే కాకుండా టెన్షన్ పడే అవసరం ఏం లేదు. ఒకవేళ అది వచ్చిన తర్వాత ఇంకా మస్తు టైం ఉంది, వీళ్ళు ఇవ్వాలని అంట, రేపే అంట, లాస్ట్ డేట్ అని కూడా కొంతమంది చాలామంది టెన్షన్ పడుతుర్రు. అది ఇట్లా నింపిరు అట్లా నింపిరు అని ఒకటే. కొంతమంది ఏం చేస్తుర్రు, 10th క్లాస్ చదివిన వాళ్ళం ఉన్నాం మేము, అంత వచ్చింది రాసినాం, రాంది వదిలేసినాము. అట్లా ఆడికి పోయినాక ఫామ్ ఇది ఎవరు రాయమన్నారంటే మేమే రాసినాం సార్, మరి వచ్చింది రాసిన చెట్టు ఇదంటే మిమ్మల్ని ఎవరు రాయమన్నారు అని సగం తిడుతురు కొంతమందిని. అట్లా తిట్టకండి, మీరు చెప్పే విధానం కూడా చెప్పండి. కొంతమంది తిడతలేరు, చాలా మంచిగా ఉంటుండ్రు, మాకు అది తెలుస్తుంది, మేము అందరినీ కూడా అడుగుతున్నాం కూడా. అప్పటికి కూడా మరి కొంతమంది మంచిగా సేకరిస్తుర్రు, మంచిగా అడుగుతుర్రు. అమ్మ మీ డీటెయిల్స్ ఇవి కావాలమ్మా, ఇవి కావాలంటే ఇవి కావాలి, ఖచ్చితంగా అవి తెస్తేనే ప్రూఫ్, ఆ ప్రూఫ్లు తెస్తేనే మీకు ఓకే అవుతుందని చెప్తుర్రు. మేము వింటున్నాము, వస్తున్నాం. కానీ కొంతమందికి టెన్షన్, ఏం టెన్షన్ అంటే మరి ఓట్ల లిస్టులో నా పేరు ఉండదేమో అని చాలామంది టెన్షన్ పడుతున్నారు. అట్లాంటి టెన్షన్ ఏం పడకండి. ఎందుకంటే ఒకవేళ దీంట్లో ఈ సర్వేల మొత్తం ఈ ఎస్ఆర్ సర్వేల మన నెంబర్ లేకపోయినా, మనం లేకపోయినా, మళ్ళా ఇప్పుడు అయినోళ్ళే ఓకే పక్కకు పెట్టుకొని ఎవరివైతే కాలేదో వాళ్ళని ఖచ్చితంగా కాంటాక్ట్ చేస్తారు. మళ్ళీ మీది అయ్యిందని అడుగుతారు, మన దగ్గరికి వస్తారు, ఆ సర్వే చేసుకొని పోయి మన అడ్రస్ రాస్తారు. అప్పుడు ఖచ్చితంగా మనది ఓకే అవుతుంది, మనం కూడా ఓట్ల లిస్టులో ఉంటాము. ఇంకా 2 సంవత్సరాలు ఉంది మనం ఓటు వేయడానికి. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు మీరు టెన్షన్ పడకండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆడవాళ్ళకే అండగా ఉంది, ఎట్లాంటి ప్రయత్నాలు జరగవు, ఎవరేం చేసినా కూడా ఏం జరగదు. రేవంత్ రెడ్డి అన్న ఉన్నంత వరకు మనకి ఎలాంటి ప్రాబ్లం రాదు. ఖచ్చితంగా ప్రభుత్వం మళ్ళీ దీన్ని సర్వే చేపిస్తుంది, మనది ఓకే చేపిస్తుంది. నాది ఇబ్రహీంపట్నం కాన్స్టెన్సీ, మల్రెడ్డి రంగారెడ్డి కాన్స్టెన్సీ అయినప్పటికీ కూడా నాది కూడా అదే విధంగా ఉంది, నాది కూడా ఓకే కాలేదు. అందుకే నేను కూడా ఈ ఫామ్ గురించి చెప్తున్నా. ఎవరు టెన్షన్ పడకండి, అది ఖచ్చితంగా లాస్ట్ డేటు ఈ రోజేనంట అని ఏం టెన్షన్ పడకరు. ఒకవేళ అయినప్పుడు కూడా రాదేమో, దానికి ఎందుకు టెన్షన్ పడుతుర్రు? మళ్ళీ వస్తాయి, మళ్ళీ అయినప్పుడు అవుతాయి, అయ్యేటివి అవుతాయి, పోయేటివి పోతాయి. అయినప్పుడే ఏదో ఓటు, ఎందుకు టెన్షన్ పడుతురు? ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో ఆ ప్రభుత్వం వస్తుంది, రాసుకుంటారు, ఓకే అవుతుంది. ఎందుకు టెన్షన్ పడుతుర్రు? మెయిన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మనకు, మన రేవంత్ అన్న రెడ్డి మన అండగా ఉండు. ఆడవాళ్ళకే భరోసా ఇచ్చింది కాబట్టి మనం దానికి ఆందోళన పడొద్దు. మీరు ఖచ్చితంగా ఒకవేళ అయితే కానీ, లేకపోతే లేదు. ఎలాంటి టెన్షన్ పడకండి, హాయిగా ఉండండి, హాయిగా తినండి, సరేనా?